మనం లీజు తీసుకున్నాం ఫ్యాక్టరీకి. ఆ ఫ్యాక్టరీలోనే ఈ ఆటో అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ తయారు చేసాం. ఇవి మనం పెట్రోల్ వెర్షన్లో స్టార్టింగ్లో మనకి ఆటో వచ్చిన వెంటనే పెట్రోల్ వెర్షన్లో ఆటో ఉండేది. అంటే ముగ్గురు ప్లస్ ఇద్దరు, ఐదుగురు కూర్చోవచ్చారు దాని మీద. ఐదుగురు కూర్చొని ప్రయాణం చేయొచ్చు. అలాంటి ఆటో ఇది. అంతే సైజులోనే ఒక ఆటో తయారు చేసాం. రెండో వెర్షను అప్పి మెగా ఎలా ఉందో అంత పెద్దది ఇంకోటి చేశాను. అది నెక్స్ట్ ఇంకొక 3-4 డేస్లోను ఆ బండి ఈ బండి రెండు వచ్చేస్తున్నాయి వైజాగ్. అయితే ఈ బండి నాకు చాలా ఇష్టపడి చేసుకున్నాను. ఈ ఈ 5 మెంబర్స్ 5 ప్యాసింజర్ ఆటో ఇది. అదేమో ఎక్కువ మంది కూర్చోవచ్చు అనమాట. అది 7 ప్యాసింజర్స్, ఇది 5 ప్యాసింజర్. 7 మెంబర్స్ అందులో కూర్చోవచ్చు, ఇందులో 5 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. అది పెద్దది. ఇంకా అవసరం అనుకుంటే అప్పి అలా ఎంతమంది ఎక్కేస్తే అందులో అంతమంది ఎక్కొచ్చు. ఇది 5 మెంబర్స్ హ్యాపీగా అది మీద కూర్చోవచ్చు. ఇప్పుడున్న రోజుల్లో ఒక ఆటో నిండా మనుషులు అంటే ఆ ప్యాసింజర్స్ ఎక్కే అవకాశం తక్కువ. సిటీ లైఫ్లోనైతే అలా పెద్ద ఆటో కంటే ఇలాంటి చిన్న ఆటోలే చాలా ఫాస్ట్గా వెళ్తాయి. మనకి ఎక్కువ సంతలు ఏజెన్సీ ప్రాంతాలకు అయితే అలాంటివి ఎక్కువగా వెళ్తాయి. పల్లెటూరులోనూ అయితే ఆ పెద్ద అవసరం ఉండొచ్చు, బట్ చిన్నది ఎక్కడైనా సూట్ అయిపోతుంది. 2 ఆటోలు తయారు చేసాం. రెండు రకాలు అనమాట. అయితే ఇది ఛార్జింగ్ చిన్న నుంచి మాట్లాడుతున్నాం, పెద్దది మళ్ళీ ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ మీకు అది పరిచయం చేస్తాను. దాన్ని కూడా ఇది రెడీ అయిపోయింది, అది రెడీ అయిపోయింది, రెండు వచ్చేస్తున్నాయి. 4 రోజుల తర్వాత దాని గురించి మళ్ళీ మీకు చెప్తాను. అయితే దీని తాలూకా ప్రొడక్షన్ మనం రేపు నెక్స్ట్ మంత్ 12వ తారీఖు తర్వాత నుంచి ప్రొడక్షన్కి వెళ్ళే ఆలోచనతో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. దీన్ని ప్రొడక్షన్కి మనం వెళ్తే మనకి ఒక రోజుకి పర్ డే 15 నుంచి 20 వెహికల్స్ వరకు వస్తుంది. మనకు రోజు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఐ మీన్ ప్రొడక్షన్ బయటకు వస్తుంది అనమాట. అది తర్వాత మన తాలూకా సేల్ను పెంచుకుంటూ ఆ ప్రొడక్షన్ కూడా పెంచేసుకోవచ్చు. ఓకే అయితే చాలా ముచ్చటగా ఉంటుంది ఈ వెహికల్. మనం ఇప్పుడు రోజు ఒక 20 బండ్లు డైలీ తీసినా నెలకు 500 వెహికల్స్ తీయచ్చు. దాన్ని ఇంకా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా పెంచుకుంటే మనకు కావాల్సింది తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ చిన్నదాని మైలేజ్ ఎంత అంటే మనం 200 మనం ఇస్తున్నాం. అంటే నేను చెప్పే వాయిస్ 200 కిలోమీటర్లు ఒక ఛార్జింగ్కి, కానీ అది వచ్చేది పూర్తిగా 300 కిలోమీటర్లు వస్తుంది. ఈ వెహికల్ పూర్తిగా 300 వస్తుంది. పెద్ద వెహికల్ అయితే 500, ఇంక అందులో డౌట్ లేదు. అప్పి మెగాల్కి అంత సైజు ఇంకొక ఆటో చేశాను, అదైతే 500 ప్లస్. ఇది 200 ప్లస్. ఇది అంటే 300 కొద్దిగా వచ్చేస్తుంది అనమాట. మీరు 5 మెంబర్స్ని ప్యాసింజర్ని తీసుకొని 300 కిలోమీటర్లు వచ్చేస్తుంది. బట్ మనం ఓన్లీ 200 ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. అంటే నా మాట పోకూడదని 200 చెప్తాను, అది మీకు తెలుసు. 300 కంటే ఎక్కువ వస్తుంది, 300 కంటే ఎక్కువ వచ్చేస్తుంది. అయితే ఈ వెహికల్ ఛార్జింగ్ అనేది మీరు ఇంటి దగ్గర పెట్టుకున్నట్లయితే 3.5 గంటలు పడుతుంది. అదే మీరు ఇప్పుడు అక్కడ చూస్తున్న ఛార్జింగ్ స్టేషన్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఆ స్టేషన్లు పెట్టుకోవచ్చు. దాంట్లో అయితే 1.5 అవర్, బట్ 1.5 అంటే 1.5 ఎక్కేస్తుంది. నేను 1/2 గంట ఎక్కువ చెప్తున్నాను, ఒక అరగంట ఎక్కువే చెప్తున్నాను, 1.5 గంట. బట్ ఇది గంటలోనే ఎక్కుతుంది అనమాట. సో 1.5 అనుకుందాం. 1.5లో ఫుల్ ఛార్జ్ ఎక్కేస్తుంది.
మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ బంకులు ఇవ్వచ్చు. తక్కువ మనకంటే ఒక ఛార్జింగ్ స్టేషన్ తక్కువకి ఇచ్చినోడు ఇంతవరకు లేడు. ఇక మీదట కూడా అంత ఈజీ కాదు రావడం. అంత తక్కువ రేటుకి ఛార్జింగ్ స్టేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే ఎస్టీడీ బూతుల లాగా ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టవచ్చు అని ఒక 4-5 నెలల క్రితమే నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు దాబాస్లోను, టిఫిన్ సెంటర్లోను, హోటల్స్ దగ్గర, ఇంకా ఎక్కడైతే ఎక్కువ మంది వస్తుంటారో కమర్షియల్ కాంప్లెక్స్, ఇలాంటి వాటి అన్నింటి దగ్గర కూడా, షాపింగ్ కాంప్లెక్స్, ఇలాంటి ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా పెట్టవచ్చు. వెహికల్, 3 వీలరు, 4 వీలరు అన్నీ పెట్టుకునే విధంగా 2 వెర్షన్లు ఉన్నాయి మనకి. ఆ 2 వెర్షన్లో కూడా తయారు చేసుకోవచ్చు. మన ఇష్టం, అది తయారు చేస్తాను. దాన్ని బట్టి మనం అవసరాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఈవెన్ బస్సులు కూడా ఎక్కేస్తాయి. కార్లు, బస్సులకి ఒకటి, ఆటోలకి, బళ్ళకి ఒకటి, 2 వెర్షన్ చేశాను అనమాట. సో ఈ 12 తారీఖు తర్వాత, మే 12 తర్వాత ప్రొడక్షన్ మనకు స్టార్ట్ చేయడానికి అన్ని రెడీ చేసుకుంటున్నాను. తద్వారా అందరికీ మంచి ఇన్కమ్ వస్తుంది. ప్రొడక్షన్ వాల్యూము ఎంత కావాలంటే అంత మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. మార్కెట్ని బట్టి ఒకేసారి పెద్దది చేసి దాన్ని మార్కెట్ చేయడానికి ఇబ్బంది పడకుండా మనం నెలకు 500 ఆటోస్ తయారు చేస్తే ఆ తర్వాత కావాలంటే ఇంకొక 500, ఇంకొక 500, ఇంకొక 500, ఇంకొక 500 అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. నో ప్రాబ్లం. దీని తాలూకా వర్క్ ఎలాగా ఏంటి అనేది మళ్ళీ నేను చూసుకుంటాను, అదంతా మాట్లాడతాను. ఇప్పుడు ఈ ఆటోలు, ఈ ఛార్జింగ్ స్టేషన్లో కూడా మనం బీసీటీ కాయిన్ని యూటిలిటీగా యాక్సెప్ట్ చేస్తున్నాం. నేను పదే క్యూ లైఫ్ గ్రూప్లో బీసీటీ కాయిన్ యూటిలిటీ అని చెప్తున్నాను. అది దాంట్లో మీకు ఏమైనా అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను గతంలో చెప్పాను. బీసీటీ కాయిన్ వల్ల కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ కాయిన్ మీరు వాడటం వల్ల ఇన్కమ్ మీకు వస్తుంది. అందుకోసం నేను బీసీటీ అనేది యూటిలిటీకి తీసుకొస్తున్నాను. దాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎలాగో ఆదాయం వస్తుంది. వాళ్ళ సొంత కాయిన్ కాబట్టి, వాళ్ళు కొనుక్కుని కాయిన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వస్తుంది. కానీ వాళ్ళకి ఎంత వస్తుందో అంతే ఇన్కమ్ మన క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఇది కాయిన్ని కొనుక్కొని దాచుకున్నారు, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందో అంతే ఇన్కమ్ క్యూ లైఫ్లో యూటిలిటీ వాడుతున్న వాళ్ళకి కూడా అంతే వస్తుంది. అందువల్ల నేను అన్నిసార్లు చెప్తున్నాను అన్నమాట. ఓకే, దీని తాలూకా ట్రయల్స్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి మీకు ట్రయల్ ఇస్తున్నాను. ఆ ట్రయల్ మీరు చేయొచ్చు, హ్యాపీగా చూసుకొని బండి ఎలా ఉన్నది ఏంటనేది అన్నీ మీరు చూసుకోవచ్చు. ఇది మనం సొంతంగా తయారు చేసిన బండి, సొంతంగా తయారు చేసిన ఈవీ ఎలక్ట్రికల్ బంకు కూడా మనం సొంతం చేసుకున్నాం. బండి కూడా మనం సొంతం చేసుకున్నాం. ఇంకా పెద్ద ఆటో కూడా మనం సొంతం చేసుకున్నాం. అంటే అప్పీ లాంటిది, అది కూడా మనం సొంతంగా చేసుకున్నాం. మంచి ఇన్కమ్ మన తాలూకు కంపెనీలో జనరేట్ అవ్వడానికే ఇప్పుడు నేను ఒక్కొక్క ప్రాజెక్ట్ని ఆ ప్రోడక్ట్ని తయారు చేసి రెడీ చేసుకుంటున్నాను. మేము గతంలో చేసిన దానికంటే ఈరోజు అంతకు మించిన ఇన్కమ్ మీకు చూపించాలి. అంతకు మించిన బిజినెస్ మనం చేయాలి. ఎవరి దగ్గర ఏ డబ్బులు కట్టించుకోవడాలు, ఇన్వెస్ట్మెంట్లు లాంటివి, వడ్డీలు ఇలాంటి బిజినెస్ కాదు మనది. ఆటో కొనుక్కో, స్కూటర్ కొనుక్కో, పెద్ద ఆటో కొనుక్కో, ఛార్జింగ్ స్టేషన్ కొనుక్కో, రేషన్ గ్రోసరీ ఇలాంటి మాటలు కొనుక్కో. ఏదైనా సరే కొనుక్కోవడం, ఎవరైనా అమ్ముకోవడం తప్ప ఇక్కడ డబ్బులు కట్టించడం, ఇంట్రెస్ట్ తీసుకోవడం లాంటివి మన దగ్గర ఉండవు. ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ వచ్చేలాంటి చేశాను. దాన్ని మీకు ఒకదాని తర్వాత ఒకటి మీకు తెలియజేస్తాను. 12 తారీఖు తర్వాత నుంచి అద్భుతంగా మీరు ఇవన్నీ చూస్తారు. అంటే అంతవరకు ఉండదు, బట్ అప్పటికి ఒకళ్ళు రూట్కి వచ్చేసి ఇవన్నీ. థ్యాంక్ యూ.